హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఒక్క చుక్క కూడా ఆయిల్ లేకుండా ఒక మంచి లంచ్ ఆర్ డిన్నర్ ఆ టైప్లో ప్రిపేర్ చేసుకుందాం. సో ఫస్ట్ చూసారు కదా, అది ఏంటి అంటే మినప్పప్పు జొన్న రొట్టెలు చేసుకుందాము. సో దీనికి 1 డ్రాప్ ఆయిల్ కూడా అవసరం లేదు. సో ఇంతకుముందు చూపించిన విధంగా మంచిగా వాటర్ బాయిల్ అయిన తర్వాత పప్పును అందులో వేసి ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత మంచిగా పప్పు ఒక హాఫ్ బాయిల్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఎల్లిగడ్డ మంచి గ్రైండ్ చేసుకొని అందులో వేసి కలుపుకోవాలి పప్పు హాఫ్ బాయిల్ అయిన తర్వాత. సో తర్వాత ఏముంది, మళ్ళీ మంచిగా కలుపుకొని టమాటో ఒక పీసెస్ కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. తర్వాత దాన్ని ఇంకా ఉడకనివ్వాలి. అంటే హాఫ్ బాయిల్ అయింది కదా మనది ఇంకా ఇప్పుడు ఇంతకుముందు, కాబట్టి టమాటో రసము, ఆ మిర్చి, మళ్ళీ అందులో సాల్ట్ అదంతా కావడం వల్ల వాటర్ ఇంకా ఊరొస్తుంది. సో దానికి ఇప్పుడు జొన్న రొట్టెలు చేసుకుందామండి. జొన్న రొట్టెల్లో మెయిన్ ఏంటంటే ఈ పిండి కలుపుకోవడమేనండి. ఈ పిండి కలుపుకోవడం కరెక్ట్గా వస్తే జొన్న రొట్టెలు ఈజీగా చేసుకోవచ్చు. బిగినర్స్కి కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇది మాత్రం పిండి కలుపుకోవడమే మెయిన్ పార్ట్ అండి. మంచిగా పిండి ఉండలు లేకుండా కలుపుకోవాలి. సో కొంచెం వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. అంటే మరీ ఎక్కువ కాదు, వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. అంటే వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే వేడిగా పిండి ఉంటేనే కలుపుకునే మనం జొన్న రొట్టెలు చేసుకునేటప్పుడు పిండి మన చేతికి తగిలినప్పుడు వేడిగా తగలాలి. అలా వేడిగా తగిలితేనే రొట్టెలు మంచి సాఫ్ట్గా మనకి విరిగిపోకుండా మంచిగా వస్తాయన్నమాట. సో ఇలా కలుపుకోవాలి. ఇంకో కొంచెం మనకు వాటర్ని చూసుకోండి, ఒకటేసారి పోసుకోకుండా కొంచెంగా పోసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఎక్కువైతే ఏం చేయలేం, తక్కువైతే ఇంకొంచెం పోసుకోవచ్చు, కానీ ఎక్కువైతే ఏం చేయలేం కదా, అందుకని. సో అలా మంచి కలిపేసుకోవాలి. సో జొన్న రొట్టెల గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదండి. జొన్న రొట్టెల ద్వారా ఫుల్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను దానివల్ల ఎంత దాంట్లో కాల్షియం ఎంత ఉంటుంది, ప్రోటీన్స్, దాన్ని డైట్ ఎలా ఉంచుకోవాలి జొన్న రొట్టెలతో అని చెప్పేసి. సో ఇప్పుడు చూడండి, జొన్న రొట్టెలు ప్రిపేర్ చేసే పద్ధతి చూపిస్తున్నా చూడండి. సో కొంచెం అలా పక్కకు తీసుకోవాలి. ఎందుకంటే అది ఎందుకు దగ్గరికి తీసుకున్నామంటే మనం కలుపుకున్న దాంట్లో వేడి అనేది ఉంటుంది కదా, అది బయటికి వెళ్ళిపోవద్దు, చల్లగా కావద్దు పిండి. సో వేడిగా ఉంటేనే మనం ఫర్దర్ నెక్స్ట్ వన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో కొంచెం తీసుకొని ఆల్రెడీ గట్టిగా ఉంటారు, వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం చల్లటి వాటర్ మనకు అందుబాటులో పెట్టుకోవాలి. లేదంటే ఇంకా ఆ వేడికి మన చేతులు తట్టుకోలేము. సో కొంచెం చల్లటి వాటర్ నీళ్ళు తీసుకొని అలా మంచిగా కలిపేసుకోవాలండి. మంచిగా కలుపుకొని ప్రాసెస్ చూడండి. చేతులు అక్కడ కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు ఉంది కదా, ఎందుకంటే అది అక్కడ వేడిగా ఉంది కదా, సో అందుకని. సో మంచి పిసుకోవాలండి. ఫస్ట్ మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇది సెకండ్ వన్. ఇది మంచిగా రొట్టె చేసుకునేటప్పుడు మంచిగా పిసుక్కోవాలి. ఇది కనుక కరెక్ట్గా వస్తే మనకు నెక్స్ట్ రొట్టెలు చేసేటప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. చూడండి ఎంత బాగా పిసుక్కుంటే అంత బాగా వస్తుంది. సో ఇప్పుడు మంచిగా దానికి కొంచెం పిండి పట్టించుకొని, అయితే బిగినర్స్కి అయితే కొంచెం బియ్యం పిండి అవైలబుల్గా పెట్టుకోండి. బియ్యం పిండి పెట్టుకుంటే తొందరగా, అంటే ఇప్పుడు జొన్న పిండి బాగా స్పీడ్గా ఇది అంటే ఏమంటారు దాన్ని కింద కొట్టుకునేటప్పుడు జొన్న రొట్టె కొట్టుకునేటప్పుడు అంత ఈజీగా స్ప్రెడ్ కాదు. అదే బియ్యం పిండి అయితే తొందరగా స్ప్రెడ్ అవుతుంది. అంటే నాకు ఇప్పుడు అలవాటే కాబట్టి జొన్న పిండి తీసుకుంటున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కొంచెం బియ్యం పిండి మంచిగా స్ప్రెడ్ చేసుకొని చేసేసుకోవాలండి. చూడండి ఎంత చక్కగా వస్తుంది. అంటే మనం ప్రాసెస్ కరెక్ట్గా చేసాం కాబట్టి టకటక అయిపోతుంది, తొందరగా చాలా చక్కగా వస్తున్నాయి. చూడండి, మనం కనుక ప్రాసెస్ కరెక్ట్ చేసుకోకపోతే విరిగిపోతాయి రొట్టెలు. తర్వాత చూడండి, మొత్తం దానికి వాటర్ అప్లై చేసుకోవాలి. అంటే కొంచెం చేత్తోనే చేసుకోవాలి. కొందరు పీలికతో అంటే క్లాత్తో అట్లా చేసుకుంటూ ఉంటారు. సో నేను మాత్రం చేత్తోనే వేసుకుంటా. ఆ హాఫ్ బాయిల్ అయింది కదా పప్పు, అందులో ఇప్పుడు పసుపు, ఉప్పు, అంత కొత్తిమీర అవన్నీ కలుపుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, ఏంటి మేడం మీరు ఆయిల్ వద్దు అన్నారు, స్కిప్ చేస్తా అన్నారు కదా అంటే, ఇది మనం స్కిప్ చేసుకోవచ్చు అండి. ఇది మన ఆప్షనల్. నాకు కొంచెం స్పైసీ కావాలి కాబట్టి మిర్చీలు వేయించుకుంటున్నాను నేను. ఇది మీకు ఇష్టం ఉంటే ఓకే, లేదంటే లేదు. మరి మిర్చిలు వితౌట్ ఆయిల్ తినలేం కదా, సో అందుకని ఈ మిర్చిలు అన్ని పప్పులకి ఇలా వేయించుకొని తింటే బాగుంటుందండి. మంచిగా వేయించుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని, కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. ట్రై చేయండి ఖచ్చితంగా. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.